ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీ ఏఈ సిలబస్ అనమాట. సో టీఎస్పీఎస్సీ ఏఈ సిలబస్లో ఏ ఉంది మనం ఆల్రెడీ చూసాం. దెర్ ఆర్ 888 వేకెన్సీస్ ఉండడం జరిగింది టీఎస్పీఎస్సీ ఏఈలో. ఇప్పుడు ఆ టీఎస్పీఎస్సీ ఏఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సిలబస్ని డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. అలాగే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, అలాగే మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, మనం అంటే ఏడబ్ల్యూకి ఏఈ కంపేర్ చేసుకున్నప్పుడు మనం చదవాల్సింది ఏంటి, అలాగే మనం మిస్ చేయాల్సినవి ఏంటి. ఐ మీన్ కొంచెం ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏఈకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి సిలబస్ బట్టి మనం అనలైజ్ చేసుకుందాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది, అలాగే 150 మినిట్స్, అలాగే 150 క్వశ్చన్స్. ఓకే, సో కంప్లీట్గా పేపర్ 1 అనేది అన్ని ఎగ్జామ్స్కి టీపీబీఓ కానీ అటు ఏఈ కానీ ఏడబ్ల్యూకి కానీ అన్ని వాటికి జిఎస్ అనేది కామన్ ఉంది. బట్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ స్టాండర్డ్ అనేది ఇన్ కేస్ కోర్ ఎగ్జామ్ అనేది డిప్లొమా స్టాండర్డ్ అయితే కనుక బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, అంత డెప్త్ రాదు. బట్ వెరాజ్ ఇన్ కేస్ డిప్లొమా కాకుండా డిగ్రీ స్టాండర్డ్ అయితే కొంచెం క్వశ్చన్స్ అనేవి గ్రూప్ టూ లెవెల్లో వస్తుంది. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. బికాస్ గ్రూప్ 2 లెవెల్లో ఎందుకు ఇస్తారంటే డిగ్రీ స్టాండర్డ్ని చెక్ చేయడానికి అలా ఇస్తారు. ఇంకా మిగిలినవన్నీ అంటే మీరు ఒకవేళ ఆల్రెడీ జనరల్ స్టడీస్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక గ్రూప్ 2 సంబంధించి ప్రీవియస్ పేపర్ చేయొచ్చు, అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా చేయొచ్చు. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ గురించి సపరేట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వనట్టయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ వచ్చేటైతే కనుక వీడియోకి లైక్ చేయండి. సో ఫస్ట్ పేపర్ 1 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. సో ఇందులో ఏమేమి ఉన్నాయని చూద్దాం. అలాగే పేపర్ 2 కూడా 150 మార్క్స్, 150 మినిట్స్, 150 క్వశ్చన్స్, 2.5 అవర్స్, 2.5 అవర్స్. పేపర్ ఒకటి మార్నింగ్ పెడితే ఇంకొకటి మధ్యాహ్నం పెట్టొచ్చు, లేకపోతే డే బై డే కూడా పెట్టొచ్చు. ఐ మీన్ ఒకరోజు ఇది, సెకండ్ డే ఇది కూడా పెట్టొచ్చు. సో ఇట్ విల్ బి డిపెండ్ ఆన్ ద టీఎస్పీఎస్సీ అల్టిమేట్ రిజల్ట్. ఓకే, అల్టిమేట్ డిసిషన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పేపర్ 1 డీటెయిల్ సిలబస్లోకి వెళ్తే కనుక జనరల్ స్టడీస్ సంబంధించి ఫస్ట్ 1 కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏవి ఇంపార్టెంట్ అంటే మనం డైలీ జరిగే ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఐ మీన్ రీజనల్గా జరిగేవి, స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ 6 మంత్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, నాట్ లెస్ దాన్ 6 మంత్స్ కవర్ చేయాలి. మోస్ట్లీ 6 మంత్స్ to 8 మంత్స్ అనేది ఎనఫ్. ఎప్పటి నుంచో కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, 6 మంత్స్. అండ్ మోస్ట్లీ మనం చేయాల్సింది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఫర్ సపోజ్ రెపో రేట్ అనేది 4.65%గా గవర్నమెంట్ అనేది నిర్ణయించింది అని అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, ముందు ఎకనామీకి దానికి లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ చదువుతున్నామంటే రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలుగా తీసుకునే వాటికి చెల్లించే వడ్డీని రెపో రేట్ అని అంటారు. ఓకే, సో అది ఎంతగా నిర్ణయించింది, డైనమిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4.65%. సో ఇది దేనికి లింక్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న ఎకనామీకి దాన్ని మనం ఇక్కడ కనపడుతున్న ఎకనామీ ఆఫ్ ఇండియాలో బ్యాంకింగ్ రేట్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనే టాపిక్కి మనం దీన్ని చేసుకోవాలి. అలాగే రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంకులు నుంచి రుణాన్ని తీసుకున్న ఆర్బీఐ బ్యాంకుకు తిరిగి చెల్లించే వడ్డీని రివర్స్ రెపో రేట్ అంటాం. సో రివర్స్ రెపో రేట్ ఎక్కువ ఉందా, రెపో రేట్ ఎక్కువ ఉందా, దాన్ని బట్టి మన మనీ ఫ్లో అనేది ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రస్తుతానికి గవర్నమెంట్ అనేది డిస్ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది. సో ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అలాగే రీజనల్గా ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా, ప్రాజెక్ట్స్ ఓపెనింగ్ కానీ వాటి యొక్క కెపాసిటీ అంతా. ఒక ప్రాజెక్ట్ గురించి ఒక న్యూస్ తెలుసుకుంటే సరిపోతుంది, దాని బ్యాక్గ్రౌండ్లో కూడా. అలాగే లేపాక్షి టెంపుల్ ఉంది మొన్న, సో అది యునెస్కో చేత గుర్తింపు పొందింది. అలా యునెస్కో గుర్తింపు పొందిన ఎన్నిది, అలాగే యునెస్కో అంతకుముందు తెలంగాణలో ఎటువంటి స్ట్రక్చర్స్ని యునెస్కో గుర్తించింది. అలాగే నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా నేషనల్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమైనా స్టార్ట్ చేశారా, కొత్తగా ఏమైనా ఇనిషియేటివ్ ఇచ్చారా. సో ఆ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అప్పుడు స్టార్ట్ చేసిన హర్ఘర్ తిరంగా అంటే ఏంటి, హర్ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటికి ఒక జెండా అనేది. సో జెండా ఎగరవేయడం. అలాగే ఇంటర్నేషనల్గా అంటే ఇలా ప్రతిదీ ఒక నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ అని డివైడ్ చేసుకుని, అలాగే అపాయింట్మెంట్స్ అని, ఇండిసెస్ అని, ర్యాంక్స్ అని, డేట్స్ అని, ఇలా సపరేట్గా ఈవెంట్స్ G7, G8 ఇలాంటి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది అది G7, G8 కంట్రీస్ వాటి మధ్య ఒప్పందాలు. అలాగే రీసెంట్గా జరిగిన కన్వెన్షన్స్, ఇప్పుడు గ్లాస్గో కన్వెన్షన్ ఉంది, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, G20 సమావేశంలో దాని యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటి, అది ఎక్కడ జరిగింది, ఇటలీలో రోమ్ డిక్లరేషన్ అంటే ఏంటి. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం మిస్ చేయకుండా చదువుకోవాలి. ముఖ్యంగా నేను సజెస్ట్ చేసేది కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక మంత్లీ మ్యాగజైన్ కొనుక్కోండి, లాస్ట్ 6 మంత్స్ గురించి ఒక మ్యాగజైన్ వస్తుంది, అలాంటి మ్యాగజైన్స్ కొనుక్కోండి. అలాగే ఎవ్రీ వీక్ కూడా
కొన్ని అప్డేట్ చేస్తుంటారు, వీక్లీ మ్యాగజైన్స్ కూడా కొనుక్కోవచ్చు. బట్ మాకు అంత టైం లేదు సార్ అంటే యాక్చువల్లీ మనం టెక్నికల్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది కాబట్టి 6 months మ్యాగజైన్ అనేది మనకు సరిపోతుంది. 6 months సంబంధించిన మ్యాగజైన్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పటి నుంచి వచ్చే డైలీ న్యూస్ని కూడా ఫాలో అవ్వాలి. రీసెంట్గా వచ్చాయి ఇప్పుడున్న CBTలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నిన్న జరిగింది, ఈ రోజు ఎగ్జామ్ అయితే నిన్న జరిగింది కూడా అడిగే అవకాశం ఉంటుంది. బికాస్ పేపర్ ఎప్పుడు డిసైడ్ చేస్తారు, ఎప్పుడు ఫైనల్ చేస్తారు అనేది వీ డోంట్ హ్యావ్ ఐడియా. ఆన్లైన్లో టైప్ చేసి పెట్టడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. సో వీ నీడ్ టు బి అప్డేటెడ్ ఫర్ ఎవ్రీ డే. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా రోజు రోజుకి పొందుతున్న అభివృద్ధి ఏంటి, ఇస్రోలో కానీ బార్క్లో కానీ ఎటువంటి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి, అలాగే DRDO చేసే ఇన్నోవేషన్స్, IITs ఇప్పుడు రీసెంట్గా వచ్చిన IITs రీసైటీ బూమ్స్, IIT అనేది ఎవ్రీడే ఏదో ఒక కొత్త తీసుకొస్తుంది. మన జెయింటు హైదరాబాద్ ఉంది, జెయింటు హైదరాబాద్ మన కంటికి సంబంధించి ఒక హైడ్రోజన్ లిక్విడ్ని కనుగొంది. సో దాని ద్వారా మనం సిజర్ పెట్టకుండా కూడా కంటిని ఏదో ఆపరేషన్ చేయొచ్చు. సో ఇలాంటి IITs కనిపెట్టినవి. IIT మద్రాస్ ఉంది, 3D కాంక్రీట్ ప్రింటింగ్ని కనిపెట్టింది. సో అలా ఇలాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్లో మనం కవర్ చేసుకోవాలి. మిసైల్స్ గురించి, ఏ మిసైల్ ఏ రేంజ్లో టెస్ట్ చేశారు, ఏవి సక్సెస్ అయినాయి, అగ్ని S ప్రైమ్ అంటే ఏంటి, అగ్ని S ప్రైమ్ అంటే ఏంటి. సో ఇలాంటివి. అలాగే జనరల్ సైన్స్ సంబంధించి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటికి సంబంధించి చదువుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఏంటి? సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఫస్ట్ ఇండియాని ఫోకస్ చేయాలి, దాన్ని చదువుకుంటూ తెలంగాణ రిలేట్ చేసుకోవాలి. ఓకే, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క ముందు సైజ్ అండ్ షేప్ అండ్ లొకేషన్. ఆ తర్వాత ఇండియా యొక్క టెరైన్ ఎలా ఉంది, హిమాలయాస్, పెన్జులర్ ప్లాట్యూ, డక్కన్ ప్లాట్యూ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇండియాలో ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి, ఇండియాలో ఉండే బర్డ్ శాంక్చురీస్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎయిర్వేస్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ వాటి వెనకాల ఉన్న ప్రీ హిస్టరీ ఏంటి, 1947 ముందు జరిగింది కొంచెం, అది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ఇండియా దీంట్లో. అండ్ నెక్స్ట్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ మినరల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, బర్డ్ శాంక్చురీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, అస్సాంలో ఉంది. సో ఇలా కొన్ని చాలా ఇంపార్టెంట్ అండ్ అంటే కంటిన్యూస్గా రిపీట్ అయ్యే కొన్ని బిట్స్ ఉంటాయి. ఓకే, మానస్ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, ఒరిస్సాలో ఉంది. ఓకే, సో ఇలా. అలాగే వాటిలో ఏవి ఫేమస్, సింగిల్ హార్న్ రైనోసెరస్కి ఏది ఫేమస్. అలాగే తెలంగాణలోకి సంబంధించి కూడా సేమ్ అవే టాపిక్స్ తెలంగాణలో కూడా మినరల్స్కి సంబంధించింది కానీ, రివర్స్ సంబంధించింది కానీ, ఇరిగేషన్ డెవలప్మెంట్ గురించి కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎకనామీ అనగానే ఫస్ట్ బడ్జెట్ అనేది కవర్ చేసుకోవాలి, అంటే బేసిక్ చదవాలి. ఆ తర్వాత బడ్జెట్, సోషియో ఎకనామిక్ సర్వే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఎకనామీ ఆఫ్ ఇండియా చదివేటప్పుడు 1947కి ముందు డ్రైన్ థియరీ అన్ని కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఎవరు రాశారు, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎలా జరిగినాయి అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకనామీ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5-year ప్లాన్స్ మాత్రం ముఖ్యంగా కవర్ చేయాలి. అప్పుడు ఏ టైంలో ఏ టెన్యూర్లో ఎటువంటి 5-year ప్లాన్ ఉంది. ఇప్పుడు 1951 నుంచి 56 వరకు ఫస్ట్ 5-year ప్లాన్ ఉంది. అందులో ముఖ్యంగా అభివృద్ధి చేద్దాం అనుకున్నది ఏంటి, అగ్రికల్చర్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నారు. దానికోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడదాం అనుకున్నారు. అప్పుడు కట్టిన బాక్రా నంగల్, హిరాకుడ్ డ్యామ్స్ గురించి మనం అలా తెలుసుకోవాలి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అలాగే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి. అలాగే మధ్యలో రోలింగ్ ప్లాన్స్ అని, యాన్యువల్ ప్లాన్స్ అని, ప్రిగ్మీ ప్రణాళికలని, పొట్టి ప్రణాళికలని కొన్ని వచ్చాయి. సో రోలింగ్ ప్లాన్స్ అని అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఎకనామీ ఆఫ్ ఇండియాలో 5-year ప్లాన్స్లో వచ్చాయి. సో ఆ 5-year ప్లాన్స్లో ఏం జరిగాయి, ఆ 5 yearsలో ఏం జరిగాయి, ఈ 5-year ప్లాన్ అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోయింది అని, నీతి ఆయోగ్ అంటే ఏంటి, సో బడ్జెట్ అంటే ఏంటి, అలాగే సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్కి ఎలా రిలేటెడ్. ఇప్పుడు బడ్జెట్ అంటే ఈ సంవత్సరానికి మనం చేసే ఖర్చుల్ని మనం బడ్జెట్ అంటాం. లాస్ట్ ఇయర్ యొక్క బడ్జెట్ యొక్క అవుట్కమ్ని, పర్ఫార్మెన్స్ని మనం సోషియో ఎకనామిక్ సర్వే అంటాం. అందులో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, అంటే ఇండియాలో డెవలప్ అయిన స్టేట్స్ ఏంటి, అది తెలంగాణకి ఎలా రిలేటెడ్. అలాగే తెలంగాణ బడ్జెట్ ఈ ఇయర్ ఎంత, ఓకే ఈ ఇయర్ బడ్జెట్ ఎంత, దాన్ని ఎలా ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు, రెవెన్యూ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అలాగే వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ ఏంటి. సో ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట సోషియో ఎకనామిక్ సర్వే. అలాగే తెలంగాణ స్టేట్స్లో కూడా తెలంగాణ స్టేట్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే కూడా ఇంపార్టెంట్. ఇండియా సోషియో ఎకనామిక్ సర్వేలో తెలంగాణ స్టేట్ యొక్క ప్రొడక్షన్ ర్యాంక్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, సో అది ఎంత ఉంది, సో ఆ పర్సంటేజ్ ఎంత, అలాగే సెన్సెస్ కూడా ఇంపార్టెంట్. సో ఇది మనం ఎకనామీలో చూడవలసింది. నెక్స్ట్ పాలిటీ ఆఫ్ ఇండియా. పాలిటీ ఆఫ్ ఇండియాలో మనం తెలుసు, పాలిటీ ఆఫ్ ఇండియాలో మనం చూడాల్సింది ముఖ్యంగా పార్ట్స్, షెడ్యూల్స్, అలాగే ఆర్టికల్స్. ఏ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, ఆర్టికల్ ప్రకారం అధికారం ఏంటి, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, అలాగే వ్రిట్స్, డిఫరెంట్ వ్రిట్స్, షెరిషోరరీ, మాండమస్ అండ్ కోవారెంటో,
ఇవన్నీ ఎప్పుడు ఇస్తాం, ప్రొబేషన్ అనేది ఎప్పుడు ఇస్తాం, సో ఏ కోర్టుకి మధ్య అంటే లోవర్ కోర్టుకి అప్పర్ కోర్టుకి మధ్య ఇష్యూ అయినప్పుడు ఎలాంటిది ఇస్తాం, ప్రొబేషన్కి సెర్ష్యూరీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలాగే హెబియస్ కార్పస్ అంటే ఏంటి, ఓకే 32 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, 226 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, 32 ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 32 ఆర్టికల్ అనేది దేని గురించి చెప్తుంది, 32 ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషనల్ రిమాడిస్, దీన్ని అంబేద్కర్ మనల్ని హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. సో ఇది ఏంటి అసలు, దీని యొక్క ముఖ్య పరమవిధి ఏంటి, అలాగే 226 ఆర్టికల్ ఏంటి, హైకోర్టు తన ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి హైకోర్టు అనేది తన బాధ్యత వహిస్తుంది. సో స్టేట్ ఇండియా యొక్క హిస్టరీ ఏంటి, హిస్టరీ అంటే ఏంటి, ఇండియా యొక్క హిస్టరీ 1757 నుంచి 1757 నుంచి 1947కి మధ్యలో జరిగిన ప్రతి ఈవెంట్ ఇండియన్ హిస్టరీలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కవర్ అవుద్ది. అలాంటి టైంలో తెలంగాణ స్టేట్ నుంచి ఎవరు స్వతంత్ర సమరయోధులుగా ఉన్నారు, ఆ యొక్క ఉద్యమాన్ని ఎవరికి ముందు నడిపించారు, అలాగే సపరేట్ తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ కోసం ఎవరెవరు పోరాడారు, ఇలాంటివన్నీ హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఇండియాలో మనం కవర్ చేయాలి. ఇండియాలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ దగ్గర నుంచి ఈ ఇండిపెండెన్స్ క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత వచ్చిన 1947 ఆగస్ట్ 15 వరకు జరిగిన ప్రతి ఈవెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. వీటిలో జరిగిన బిట్స్ అడుగుతారు. నెక్స్ట్ కల్చర్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కల్చర్, ఆర్ట్ అండ్ లిటరేచర్ అంటే ఉన్న పండగలు ఏంటి తెలంగాణలో, అలాగే తెలంగాణలో ఉండే కళలు, హస్తకళలు ఉంటాయి, సో అవేంటి, అలాగే లిటరేచర్ సంబంధించి రచయిత్రులు వాళ్ళు రాసిన అధ్యాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట మనం. అలాగే కొన్ని భాషలు ఉంటాయి, కొన్ని తెగల వాళ్ళు కొన్ని చేసుకునే పండుగలు ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి, అవి ఎక్కడెక్కడ జరుగుతాయి, వాటికి ఏమేమి ఫేమస్ అనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు లాబాక్షి టెంపుల్ అనేది బాగా ఫేమస్, సో అది అక్కడ ఉన్న దేవుడు ఎవరు, సో అలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్, మోర్ స్కోరింగ్ టాపిక్ అనమాట. ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి, మిటిగేషన్ అంటే ఏంటి, ప్రివెన్షన్ అంటే ఏంటి, సో డిజాస్టర్ జరిగే ముందు ఏం చేస్తాం, డిజాస్టర్ జరిగిన తర్వాత ఏం చేస్తాం, సో వాటిలో జరిగే ప్రాసెస్ ఏంటి, అలాగే డిజాస్టర్స్లో టైప్స్ ఏంటి, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అంటే ఏంటి, ఇలా ప్రతిదీ. అలాగే డిజాస్టర్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఏరియా అంతా, వల్నరబిలిటీ ప్రొఫైల్ ఏంటి, అలాగే డిజాస్టర్లో సైక్లోన్స్, వల్నరబిలిటీ ప్రొఫైల్, అలాగే ఫ్లడ్స్, డ్రాట్, ఎర్త్క్వేక్స్కి వీటన్నిటికి పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఎంత, అలాగే తెలంగాణ స్టేట్ అనేది ఎక్కడ ఏ జోన్లో ఉంది, ఎర్త్క్వేక్ జోన్లో అయితే ఏ జోన్లో ఉంది, అలాగే ఎర్త్క్వేక్ జరిగేటప్పుడు సెంటర్, ఎపిసెంటర్, ఫోకస్, ఇలాంటివన్నీ ఏంటి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించి కూడా ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఫరెంట్ కన్వెన్షన్స్ అనేవి, బాసిల్ కన్వెన్షన్ అని, అలాగే మోనిటర్ ప్రోటోకాల్ అని, జెనీవా కన్వెన్షన్ అని, గ్లాస్గో కన్వెన్షన్ అని, రీసెంట్గా జరిగిన గ్లాస్గో కన్వెన్షన్ అనేది, సో అలా డిఫరెంట్ మాంటెక్స్ ప్రోటోకాల్ అని, అసలు ఇవన్నీ దేని గురించి, వేటి గురించి చేస్తున్నారు. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా డిఫరెంట్ అథారిటీస్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ని మనం కవర్ చేయడం ఎన్డీఎంఏ అని, ఎస్డిఎంఏ అని, వాటికి హెడ్స్ ఎవరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే ఎవరు హెడ్, సింప్లీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్. ఎస్డిఎంఏ అయితే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్ ఎవరు, చీఫ్ మినిస్టర్. ఇలాంటి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం కలుగుద్ది, ఎక్కువ ఆస్తి నష్టం కలుగుద్ది, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని. అలాగే అలాంటప్పుడు శాటిలైట్స్ ఏమి ఉంటాయి, అమెచర్ రేడియో అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది, హ్యామ్ రేడియో అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ క్యారీ చేయాల్సిన వస్తువులు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, డిజాస్టర్ జరుగుతున్నప్పుడు ఎవరి యొక్క విధులేంటి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనే బృందాలు ఏంటి, రెస్పాన్స్ ఫోర్సెస్ అనేవి ఎన్ని ఉంటాయి, అట్లా ఉండే వాటి యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఇందులో ఇంపార్టెంట్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ దేని గురించి, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే పై చార్ట్లు, హిస్టోగ్రామ్స్, వీటిలన్నిటికి సంబంధించి డేటాని మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేసేస్తాడంటే ఇక్కడ ఒక పై చార్ట్ ఇస్తాడు, దాంట్లో పర్సంటేజ్ ఇస్తాడు, కొన్నిసార్లు యాంగిల్ ఇస్తాడు. సో యాంగిల్ బేస్ చేసుకుని 360 degrees బై సో టీటా వేసుకుని ఇంటూ టోటల్ వాల్యూ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. సో అలా మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి ఇలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం అనేది ఎలాగనేది నేర్చుకోవాలి. ఓకే, లాజికల్ రీజనింగ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోడింగ్, డీకోడింగ్, ముఖ్యంగా పజిల్ టెస్ట్లు, అలాగే రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, ఇంకా సింపుల్ చిన్నవి కూడా ఇస్తాడు. అంటే సిసిఏ, లాజికల్ రీజనింగ్, ఎనాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. లాజికల్ రీజనింగ్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇవి. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ అంటే నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, సో ప్రిపోజిషన్స్ ఏంటి, అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, కొన్నిసార్లు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తాడు చిన్నవి, దా ఎక్కడ వాడాలి, అలాగే ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అవి చిన్న బిట్లు ఈజీగా స్కోర్ చేయి. ఇవి చివరి టాపిక్స్ ఉన్నాయి చూసారు, ఇవి పైన 4 జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ అనేవి కొంచెం టైం తీసుకునే సబ్జెక్ట్స్, కానీ బట్ ఈ కింద ఉన్నవి మాత్రం ఈజీగా తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, బేసిక్ ఇంగ్లీష్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే,
5 మార్క్స్ నుంచి 6 మార్క్స్ ఈజీగా వచ్చే మార్క్స్, యాక్టివ్ వాయిస్ నుంచి పాజిటివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మార్చాలి, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. 10th క్లాస్ స్టాండర్డ్ అంటే మనకు తెలుసు కదా, సో ఎలా ఉంటాయి అనేది. ఓకే, యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్ సంబంధించినవి కూడా మనం ఒక బేసిక్ అర్థం చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఆన్సర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంసీక్యూలే కాబట్టి కింద ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి అంటే మనం నేర్చుకున్న ఈజీగా స్పాట్ అవుట్ చేయగలం అనమాట. నెక్స్ట్ సోషల్ రిఫార్మ్స్ ఆఫ్ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ తీసుకొస్తున్న సోషల్ రిఫార్మ్స్ ఏంటి. ఓకే, సోషల్ రిఫార్మ్స్ అంటే సామాజిక సంక్షేమ పథకాలు, సామాజిక సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అనమాట. సో ప్రతి పథకాన్ని బాగా అనలైజ్ చేసి దేనికి ఏ ఎలిజిబిలిటీ ఉంది, ఎంత లబ్ధి పొందుతారు, లబ్ధి పొందుతున్న సభ్యులు ఎంత. ఇక్కడ సోషల్ రిఫార్మ్స్ని సోషో ఎకనామిక్ సర్వేకి లింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సోషో ఎకనామిక్ సర్వేలో కంప్లీట్గా టోటల్ గవర్నమెంట్ చేసిన ప్రతి ఎక్స్పెండిచరు, రిసీవ్ అయిన ప్రతి లబ్ధిదారుడు యొక్క అంటే నెంబరు ఉంటుంది అనమాట. సో పలానా పథకం వచ్చింది, ఓకే ఎంత ఖర్చు పెట్టారు, అలాగే ఎంతమందికి లబ్ధి చెందింది, ఐ మీన్ అమౌంట్ ఎంత లబ్ధి చెందింది, లేదంటే వాటి వల్ల వచ్చిన లాభాలు ఏంటి, ఐ మీన్ డెవలప్ అయింది ఏంటి, సో దానివల్ల ఇంకా ఏం డెవలప్మెంట్ ఉందో, ఫ్యూచర్లో ఇంకేమైనా తీసుకొస్తున్నారా, సో అనేవి బాగా తెలుసుకోవాలన్నమాట. కంప్లీట్గా జనరల్ స్టడీస్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఇవి ఫస్ట్ టైం జనరల్ స్టడీస్ చదవడం నీకు కాదు నాకు కాదు ఎవరికైనా కష్టమే. కానీ యాజ్ అన్ ఇంజనీర్గా జనరల్ స్టడీస్ అనేది కొంచెం కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన సబ్జెక్ట్. బికాస్ మన కోర్ సబ్జెక్ట్స్లో అయితే కొంచెం లాజిక్ ఉంటుంది, నేర్చుకోవడం కొంచెం టైం పట్టినా అదొక లింక్ ప్రకారం వెళ్తాం. బట్ ఇక్కడ వేరే జనరల్ స్టడీస్కి అలాంటి లింక్ ఏ ఉండదు. బట్ మనం ఒక లింక్ ప్రకారం చదువుకోవచ్చు. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామీ. సో ఇవన్నీ ఒక ఆర్డర్లో చదువుకుంటే మంచిది. బికాస్ జాగ్రఫీ ఇవన్నీ ఒక ఆర్డర్లో చదువు, అదంతా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీలో మాట్లాడుకుందాం కంప్లీట్గా. సో ఫస్ట్ టైం నీకే కాదు ఎవరికైనా జనరల్ స్టడీస్ చదవడం కష్టమే. అలాగే జనరల్ స్టడీస్ వదిలేస్తే ఇక్కడ 150 50% ఈక్వల్ వెయిటేజ్ ఉంది, రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుని చదువుకున్న వాళ్ళే లిస్ట్లో ఉంటారు లాస్ట్లో. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీరు చదువుతున్న ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది అనుకునే చదవండి. ఓకే, సో ఫర్గోట్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఓకే, ఇదంతా ఎందుకు, ఇదంతా వేస్ట్, రాదు ఎగ్జామ్లో అని మాత్రం చదవదు. బీ విత్ ఎ పాజిటివ్ అప్రోచ్ అండ్ లెర్న్ మోర్, ఇట్ విల్ బీ యూస్ఫుల్ అట్ ఎనీ టైమ్. ఓకే, సో నెక్స్ట్ ఇది పేపర్ 1 సంబంధించిన కంప్లీట్ సిలబస్. ఓకే, పేపర్ 2 సిలబస్ సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని మనం అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఎగ్జామ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిప్లొమా స్టాండర్డ్. సో ఇక్కడ కూడా BS6 అడుగుతారు పేపర్ 1లో కూడా. ఓకే, ఫస్ట్ బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్. ఓకే, పేపర్ 2 వచ్చేసి కంప్లీట్లీ సివిల్ సబ్జెక్ట్, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి సివిల్ వాళ్ళకి. ఓకే, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్. బిల్డింగ్ మెటీరియల్స్ అంటే మనకు తెలుసు బ్రిక్స్, ముందు మ్యాషనరీ గురించి ఉంటుంది, బ్రిక్ మ్యాషనరీ, ముందు బ్రిక్స్ గురించి, ముందు స్టోన్స్ గురించి ఉంటుంది. సో టైప్ ఆఫ్ స్టోన్స్ ఏంటి, స్టోన్స్, బ్రిక్స్, అలాగే సిమెంట్, అగ్రిగేట్స్, శాండ్. అది అగ్రిగేట్స్ అంటే ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, శాండ్ మనం బాగా కవర్ చేయాల్సింది. అలాగే పెయింట్స్, వుడ్ అండ్ టింబర్. సో ఈ ప్రతిదీ కవర్ చేయాలి. ఓకే, సో స్టోన్స్లో మనం తెలుసుకోవాల్సింది స్టోన్స్ యొక్క క్లాసిఫికేషన్. ఓకే, సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి, ఇగ్నీషియస్ రాక్స్ అంటే ఏంటి, మెటమార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి, కొన్ని యూరోఫ్లోటిక్ రాక్స్ అంటే ఏంటి, అలాగే స్టోన్స్లో ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్ ఉంది కెమికల్గా, అర్జిలియస్, క్యాల్కేరియస్, ఇలాంటివన్నీ క్లాసిఫికేషన్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అలాగే హార్డ్నెస్ అనేది ఎలా చెక్ చేస్తాం, సో హార్డ్నెస్కి ఒక స్కేల్ ఉంటుంది. సో అది స్టోన్స్లో మనం తెలుసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ బ్రిక్స్ గురించి, బ్రిక్స్లో క్లాసెస్ ఆఫ్ ది బ్రిక్స్ ఏంటి, బ్రిక్ యొక్క సైజ్ ఏంటి, బ్రిక్లో వాడే కాంపోజిషన్ ఏంటి. ఓకే, బ్రిక్లో ఒక కాంబినేషన్, అలాగే ఇక్కడ వీటిలో కూడా కాంపోజిషన్స్ ఉంటాయి స్టోన్స్లో కూడా. సో ఆ కాంబినేషన్ లైమ్ అండ్ సిలికా అల్యూమినియం అనేది ఎక్కడ వాడతారు, సిమెంట్ యొక్క కాంపోజిషన్ అది ఇందులో అయితే ఏంటి, సిలికా అల్యూమినియం, ఏది ఎక్కువ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బర్నింగ్ చేయడం వల్ల, ఓవర్ బర్నింగ్ చేయడం వల్ల వచ్చే ఎఫ్లోరసెన్స్ అంటే ఏంటి, అలాగే దాని మీద ఫామ్ అయ్యే రట్స్ ఏంటి, ఫ్రాగ్ అంటే ఏంటి, అందులో డెఫినేషన్స్. అలాగే బ్రిక్ని హాఫ్ కట్ చేస్తే ఏమంటారు, సాఫ్ట్ అంటారు, దాని బ్యాక్ కింద ఉండే సర్ఫేస్ని, పైన ఉండే దాన్ని ఆ మచ్చని ఏమంటారు, ఐ మీన్ మార్క్ ఉంది కదా దాన్ని ఏమంటారు, ఫ్రాగ్ అంటారు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ గురించి అడుగుతారు అనమాట బ్రిక్స్లో. అలాగే సిమెంట్ సంబంధించి కాంపోజిషన్ ఏంటి, ఏది ఎక్కువ అయితే ఏది ఉంటుంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ ఏంటి, సో సిమెంట్ యొక్క యూజెస్ ఏంటి, పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క యూజెస్ ఏంటి, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ యొక్క యూజ్ ఏంటి, అలాగే సిమెంట్లో ఉండే బోగ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, అలైట్, బెలైట్, సెలైట్ అని అంటాం కదా, ఈ C3S, C3A, C3B, అలాగా C2S, C3S. సో వాటి వల్ల వచ్చే డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అగ్రిగేట్స్ గురించి, ఫైన్ అగ్రిగేట్ అంటే ఏంటి, కోర్స్ అగ్రిగేట్ అంటే ఏంటి, ఫైన్ అగ్రిగేట్ అని ఎలా డిసైడ్ చేస్తాం, కోర్స్ అగ్రిగేట్ దానికి సైజ్, దానికి లాంగ్ ఇండెక్స్ అని ఉంటుంది, అలాగే థిక్నెస్ ఇండెక్స్ అని ఇలా ఉంటాయి. వాటిని ఎలా డిఫైన్ చేస్తాం, ఒక అగ్రిగేట్స్ యొక్క స్ట్రెంత్ని ఎలా డిఫైన్ చేస్తాం. అలాగే పెయింట్స్ అండ్ వుడ్ అండ్ పెయింట్స్లో ఉండే కాంపోజిషన్స్ ఏంటి, వాటి యొక్క వేనస్ ఏంటి, వుడ్ అంటే ఏంటి, టింబర్ అంటే ఏంటి, వుడ్లో వచ్చే మెయిన్ డిఫెక్ట్స్ ఏంటి, వుడ్లో వల్ల కలిగే డిఫెక్ట్స్ ఏంటి, అంటే న్యాచురల్గా జరిగే ఏంటి, అలాగే కటింగ్ అప్పుడు జరిగే ఏంటి, ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కన్స్ట్రక్షన్, సో ఇక్కడ చదివిన మెటీరియల్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇప్పుడు డోర్స్ అండ్ విండోస్ గురించి, అలాగే మ్యాషనరీ గురించి,
మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే పెయింట్ చేసేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు వాటి యొక్క యూజెస్ ఎలా చేస్తాము, సో వాటిని ఎలా ఎలా ఇన్స్టాల్ చేస్తాం, విండోస్ కానీ వీటిని కానీ, సో అలా స్కాఫ్ హోల్డింగ్ గురించి కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్లో మనం కవర్ చేయాల్సిన సబ్జెక్ట్స్. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. బిల్డింగ్ మెటీరియల్స్కి ఎక్కువ వెయిటేజ్ చేస్తున్నాడు ఈ మధ్యన. ఓకే, బట్ ఒకటి రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువ వస్తుంది ఇది తక్కువ వస్తుంది అని ఎవరు పక్కాగా గీసి చెప్పలేరు. బట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఓవర్ వ్యూ ఆఫ్ లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఒక వ్యూ అనమాట. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ తెలంగాణ స్టేట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం కవర్ చేసి మనకు తెలుసు ఆల్రెడీ, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ కవర్ చేయాలి, ఎస్ఎఫ్డి బిఎండి కామన్. అలాగే నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్, నెక్స్ట్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, అలాగే కాలమ్స్, థియరీ ఆఫ్ కాలమ్స్ అంటే బీమ్స్ అనేది థియరీ ఆఫ్ కాలమ్స్ అనేది థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లోకి వస్తుంది. అలాగే నెక్స్ట్ ట్రస్సెస్, ఇవన్నీ ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా వస్తుంది ఈ ట్రస్సెస్. అలాగే ఇంకా డిఫ్లెక్షన్ తర్వాత థిన్ సిలిండర్స్, థిక్ సిలిండర్స్. ఓకే, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో డ్యామ్స్, కాలమ్స్, ట్రస్సెస్ ఇవి ముఖ్యంగా కవర్ చేయాల్సినవి. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో అన్నీ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్లో టర్బైన్స్, పంప్స్ ఉన్నాయి కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇది కొంచెం చూసి చదువుకోవచ్చు. బట్ మనం ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే కనుక మొత్తం అన్నీ చదవాలి. ఐ మీన్ సిలబస్ అనేది A to Z ఏదైతే ఉందో ఇంజనీరింగ్లో A to Z చదవాల్సి వస్తుంది. బట్ ఇన్ కేస్ మీరు ఓన్లీ ఏఈకి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే కనుక హైడ్రాలిక్ మిషన్స్లో కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం ఓపెన్ ఛానల్స్ని తీసేవచ్చు అనమాట. అలాగే హైడ్రాలిక్ మిషన్స్ గురించి కూడా డెప్త్ చదవక్కర్లేదు, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ చదవక్కర్లేదు. సో అవి కొన్ని టాపిక్స్, వర్టెక్స్ ఫ్లో గురించి చదవక్కర్లేదు. సో ఇలాంటివి కొన్ని మనం మైనస్ చేయొచ్చు అనమాట. ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించి ప్రతిదీ ఇంపార్టెంట్, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కానీ, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ కానీ, అలాగే ఫ్లూయిడ్ డైనమిక్స్ కానీ, ఫ్లూయిడ్ కైనమెటిక్స్ కానీ, ఇవన్నీ అందులో ప్రతి టాపిక్ చదవాలి. వెంచరోమీటర్ ఇవన్నీ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఫ్లో త్రూ పైప్స్ కానీ, ఫ్లోలో పైప్స్లో వచ్చే లాసెస్, మైనర్ లాసెస్, మేజర్ లాసెస్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అవి మనం కవర్ చేయాల్సిన ప్రతి టాపిక్ ఇందులో. హైడ్రాలిక్ మిషన్స్లో మనం ఆల్రెడీ సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి, రెసిప్రోకేటింగ్ పంప్ గురించి, అలాగే టర్బైన్స్ అండ్ మిషన్స్ గురించి క్లాసిఫికేషన్ ముఖ్యంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఇరిగేషన్ సంబంధించి డ్యూటీ, డెల్టా, క్రాప్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్. సో ఇరిగేషన్ యొక్క స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి, సో వాటిని ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇరిగేషన్ యొక్క కెనాల్స్లో అంటే ఇరిగేషన్ స్ట్రక్చర్స్లో ఏమేమి ఉంటాయి, ఐ మీన్ సాడల్ పీక్ అంటే ఏంటి, సాడల్ అంటే ఏంటి, సో అలాగే వెయిర్ అంటే ఏంటి, అలాంటివి చాలా ఇంపార్టెంట్. స్లూయిస్ గేట్ అంటే ఏంటి, లాక్ గేట్స్ అంటే ఏంటి, ఆ గేట్స్ మధ్య ఎలా ఉంటుంది, అలాగే డిఫరెంట్ క్రాప్స్కి రబీ సీజన్ అంటే ఏంటి, ఖరీఫ్ సీజన్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి, బేస్ పీరియడ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇరిగేషన్లో చూడాలి. నెక్స్ట్ ఆర్సీసీ గురించి, ఆర్సీసీ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, ఇదంతా స్ట్రక్చర్స్ సంబంధించిన సబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఒక లైన్లో చదువుకోవాలి. ఓకే, రెయిన్ఫోర్సెస్ సిమెంట్ కాంక్రీట్ సంబంధించి లిమిట్ స్టేట్ మెథడ్ మాత్రమే అడిగాడు. ఇక్కడ వర్కింగ్ స్టేట్ మెథడ్ అనేది అసలు డిస్కస్ చేయలేదు ఆర్సీసీలో. సో మనం అది గుర్తుపెట్టుకుని చదువుకోవాలి ఏఈకి చదువుకునేటప్పుడు. స్టీల్ స్ట్రక్చర్స్ గురించి అన్నిటి గురించి అడిగాడు, ప్లేట్స్, గ్రిడ్డర్స్, బీమ్స్, వాటన్నిటి గురించి అడిగాడు. సో వాటి అన్నిటికీ డిజైనింగ్ ఫ్యాక్టర్స్, రివేటెడ్, అలాగే వెల్డెడ్ జాయింట్స్, వాటి యొక్క ల్యాబ్ జాయింట్ అంటే ఏంటి, బట్వాల్ జాయింట్ అంటే ఏంటి, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఓన్లీ హైవే ఇంజనీరింగ్ మాత్రమే ఇచ్చారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఇన్ కేస్ ఆఫ్ ఏడబ్ల్యూ సిలబస్ ఇక్కడ కంప్లీట్గా కవర్ చేశారు. ఇక్కడ కూడా ఇరిగేషన్లో వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ తీసేశారు. ఐ మీన్ అసలు లేదు, ఓన్లీ ఇరిగేషన్ మాత్రమే ఉంది. సో ఎందుకంటే డిప్లొమా స్టాండర్డ్లో ఇరిగేషన్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ కొన్ని ఏవైతే డిప్లొమా స్టాండర్డ్స్లో ఉంటాయో ఆ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. బట్ టెక్స్ట్ బుక్ అంతా చదవడం కష్టం కాబట్టి, బట్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి టెక్స్ట్ బుక్ చదవడం పెద్ద కష్టం కాదు. సో సింపుల్ బెస్ట్ మెటీరియల్ చెప్పమంటే నేను ముందు టెక్స్ట్ బుక్ సజెస్ట్ చేస్తాను. బట్ మీరు ఒకవేళ టెక్స్ట్ బుక్ మీద అంత అనాలిసిస్ ఉంటే, అంత గ్రిప్ ఉంటే మీకు సబ్జెక్ట్ మీద, ఇఫ్ నాట్ మీరు డోంట్ గో విత్ ద టెక్స్ట్ బుక్స్. ఓకే, అంత టైం మీరు వెచ్చించలేరు. ఓకే, ఏదైనా మెటీరియల్ తీసుకుని ఫాలో అవ్వండి. ఓకే, బెస్ట్ మెటీరియల్ ఏదైనా అకాడమీ, అది మా అకాడమీ కావచ్చు, ఏ అకాడమీ అయినా కావచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సంబంధించి హైవే ఇంజనీరింగ్ ఇచ్చారు. అలాగే సాయిల్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తాము, అలాగే సాయిల్ టెస్టింగ్ ఎలా చేస్తాము, ఏ సాయిల్కి ఎంబాక్మెంట్ ఎలా చేస్తాం అనేది ఇచ్చారు. సో మనం గుర్తుపెట్టవలసిన ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఓన్లీ హైవే ఇంజనీరింగ్, క్యారేజ్ వే అంటే ఏంటి, సింపుల్ బేసిక్ డెఫినేషన్స్ అనమాట. మెరీడియన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, హైవేలో కర్వ్స్ ఉంటాయి, మనం లామినేట్స్ కర్వ్ అని, స్పైరల్ కర్వ్ అని, మనం చేసేటప్పుడు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఎలాగ చేయాలి, ఎలివేషన్, క్యాంబర్, వీటిలన్నిటి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో క్యాంబర్కి డిఫరెంట్ నేమ్స్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కూడా, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో మనకి డిప్లొమాలో అయితే ఏదైతే సిలబస్ ఉంటుందో అదే ఇచ్చారు. వాటర్ క్యారింగ్ ఎలా ఉంటుంది, సాలిడ్ వేస్ట్ డిస్పోజలబుల్ ఎలా చేస్తాము, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటి యొక్క స్టాండర్డ్స్ ఎలా డిసైడ్ చేస్తాం అన్నది. సో సర్వేయింగ్ సంబంధించి మొత్తం డిప్లొమాలో ఏదైతే ఉంటుందో ప్రతి సబ్జెక్టు, అంటే మోస్ట్లీ ఏడబ్ల్యూకి ఏదైతే ఉందో ఇది అలా ఉంది. కానీ సర్వేయింగ్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో
న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ ఇక్కడ థియరీ క్వశ్చన్సే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది డిప్లొమాలో. ఇక్కడ కూడా అంతే, మోస్ట్లీ థియరీ, అన్ని థియరీ. ఓకే, ఏరేషన్ ట్యాంక్స్ అంటే ఏంటి, వాటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ఉంటాయి కదా, సో అలాగే స్లడ్జ్ డిస్పోజబుల్ ప్లాంట్స్లో కూడా ఏమేమి ఉంటాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ సర్వేయింగ్ సంబంధించి ప్రతిదీ ఇచ్చారు, బార్ బెండింగ్ షెడ్యూల్, అలాగే క్వాంటిటీ ఎస్టిమేట్స్ ఎలా వేస్తాము, దానికి సంబంధించి డీటెయిలింగ్ ఎలా చేస్తాము, అలాగే ముఖ్యంగా మనం క్వాంటిటీ ఎస్టిమేషన్లో క్వాంటిటీ సర్వేయింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఏ యూనిట్స్ దేనికి అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ప్లాస్టింగ్ ఉంది, దేని కొలుస్తాం, మీటర్ స్క్వేర్లో కొలుస్తాం. అలాగే కాంక్రీట్ ఉంది, మీటర్ క్యూబ్లో కొలుస్తాం. అలాగే ఐరన్ ఉంది, టన్స్లో కొలుస్తాం. సో ఇలా ఈ క్వాంటిటీకి ఎస్టిమేట్ చేసేటప్పుడు అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బార్ బెండింగ్ షెడ్యూల్ ఉంది, d²/162.5 పర్ కేజీకి ఎంత మీటర్, అంటే ఇంత మీటర్ రాడ్ ఉంది, దాని డయ్యా ఎంత, అప్పుడు ఎంత అని అడుగుతాడు, వెయిట్ ఎంత అని అడుగుతాడు. సో అలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కంప్లీట్గా సిలబస్ సంబంధించి. ఇందులో ఏఈఏడబ్ల్యూ కంపేర్ చేసుకుంటే కనుక కొన్ని సబ్జెక్ట్స్ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది, ఎందుకంటే అది కొంచెం బీటెక్ లెవెల్ కాబట్టి. సో అది తీస్తారు. జియోటెక్నికల్ ఇంజనీరింగ్ లేదు. మనం ఇక్కడ అంటే ముందు ఏఈకి చదవాలనుకున్నాం, ఏదో ఒక ఎగ్జామ్ సిలబస్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు జీటీ తీస్తారు, ఎన్విరాన్మెంటల్ తీస్తారు, అలాగే సిపిఎం అంటే క్రిటికల్ పార్ట్ మెథడ్, అలాగే పెర్ట్కి సంబంధించిన అవి తీస్తారు. ఓకే, జీటీ చదవాల్సిన అవసరం లేదు, ఎన్విరాన్మెంట్ చదవదు. బట్ ఇక్కడ ఫౌండేషన్ ఇంజనీరింగ్లో ఉండే కొన్ని పాయింట్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో సాయిల్ క్లాసిఫికేషన్ వాటిలో మ్యాచ్ అవుతాయి. సో అక్కడ చదవాల్సి వస్తుంది. బట్ డిప్లొమా స్టాండర్డ్ కాబట్టి డిప్లొమా టెక్స్ట్ బుక్లో మీకు సరిపడా నాలెడ్జ్ ఉంటుంది దానికి సంబంధించి. నెక్స్ట్ రైల్వే అండ్ ఎయిర్పోర్ట్. ఓకే, రైల్వే అండ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా తీసేశారు. ఇక్కడ రైల్వేకి సంబంధించిన లేదు, ఎయిర్పోర్ట్ లేదు, ఎందుకంటే డిప్లొమాలో ఈ రైల్వే ఇంజనీరింగ్ సంబంధించింది, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఎటువంటి ఉండదు, ఐ మీన్ ఎక్కువ డెప్త్ ఉండదు అనమాట. సో అందుకని తీస్తారు. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఛానల్ ఫ్లో, ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఓపెన్ ఛానల్ ఫ్లో తీస్తారు. ఆర్సీసీలో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అనేది మెన్షన్ చేయలేదు, సో చదవాల్సిన అవసరం లేదు. అలాగే వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్లో అదే ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్లో వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ గురించి తీసేస్తారు, అంటే హైడ్రోలజీ. సో ఇవన్నీ తీస్తారు, ఓన్లీ ఇరిగేషన్ మాత్రమే ఉంచారు. సో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఏఈ సిలబస్ సంబంధించి ఇది ముఖ్యమైన విషయం. సో ఇలాంటి నోటిఫికేషన్స్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కూడా ఇదే సిలబస్, బట్ వేరాజ్ పోస్ట్ అనేది డిఫరెన్స్. ఇక్కడ మనకున్న వేకెన్సీస్ బట్టి మన యొక్క మెరిట్ బట్టి దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. సో రిమెంబర్, మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ఒక ఆర్డర్లో చదువుకుంటూ వెళ్తే చాలా ఈజీ అవుతుంది. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీస్తాం, మళ్ళీ ర్యాండమ్గా ఇంకో సబ్జెక్ట్, అలా కాదు. ఒక ప్రాసెస్ పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళడం మంచిది. సో ఫర్దర్గా మన దాంట్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఏఈకి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ, అలాగే టీపీబీఓకి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాం తర్వాత. సో దాన్ని చూడండి, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ అంటే ఏదో ఫ్లోలో చదువుకుండా వెళ్ళకుండా ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటే సిలబస్ లాస్ట్లో ఇంకా తక్కువగా 3 months మాత్రమే ఉంది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలాగే డైలీ ప్లాన్ చేసుకోవాలి, వీక్లీ ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ప్రిపరేషన్ స్ట్రాటజీలో మాట్లాడుకుందాం. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ప్రస్తుతానికి ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది లేదు. దట్స్ ఎ గుడ్ థింగ్. సో అది మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడో కానీ రావు. సో జేటీఓ అనేది కూడా తక్కువ పోస్ట్ ఏం కాదు. మీరు ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యే హడావిడిలో ఏఈ సిలబస్ కవర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఏఈ సిలబస్ అనేది డిప్లొమా స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ముందు ఈ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి తర్వాత ఈ జీటీ, ఎన్విరాన్మెంటల్, సిపిఎం అనేది మళ్ళీ చదువుకోవచ్చు. ఇదంతా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇది కంప్లీట్ సిలబస్ గురించి. సో హోప్ యూ గైస్ ప్రిపేరింగ్ వెల్. ఆల్ ద బెస్ట్.